బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ కేసు ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. భగీరథ్కి సిట్ నోటీసెస్ని జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలంటూ ఆదేశాలను జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసెస్ జారీ చేసింది సిట్. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో విచారణ జరగబోతుంది. బండి భగీరథ్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడంటున్నారు పోలీసులు. భగీరథ్ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇవాళ భగీరథ్ మరి విచారణకు హాజరవుతాడా లేదా అనే దానిపై ఉత్కంఠం నెలకొని ఉంది. నిన్న మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. భగీరథ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది బాలిక. బాధితురాలి స్టేట్మెంట్తో మొత్తానికైతే బిఎన్ఎస్ సెక్షన్ 5 క్లాజ్ 1 విత్ రెస్పెక్ట్ టు 6 సెక్షన్లు అదనంగా పెట్టినట్టు తెలుస్తుంది పోలీసులు. నేరం రుజువైతే బండి కొడుక్కి కనీసం ఒక 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. నిన్న నోటీసెస్ సర్వ్ చేశారు. ఆ నోటీసెస్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా సెక్షన్ 5 క్లాజ్ 1 అలాగే 6 ఇవన్నీ కూడా దాంట్లో అదనంగా యాడ్ చేశాము రికార్డ్ చేసిన తర్వాత అంటూ. అలాగే బండి భగీరథ్ వాళ్ళ మేనమామకి ఈ నోటీసెస్ని సర్వ్ చేశారు. ఆ మేనమామని దగ్గరుండి భగీరథ్ని తీసుకురావాలి అంటూ కింద మనం చూడొచ్చు. టు సిహెచ్ వంశీకృష్ణ సన్ ఆఫ్ సిహెచ్ రాజన్న అంటూ మొత్తానికైతే ఉంది బండి భగీరథ్ మేనమామ. అలాగే అకార్డింగ్ టు యాక్ట్ ఆఫ్ 2012 హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఎట్ ద పోలీస్ స్టేషన్ అగేన్స్ట్ యూ అండ్ అదర్స్. Later, based on the statement of the victim, the section of law was altered to section 5 clause 1 and with respect to 6 of the Protection of Children from Sexual Offences Act 2012. So, మొత్తానికి అయితే 2012 యాక్ట్ని అలాగే ఆ బిఎన్ఎస్ సెక్షన్ 5 క్లాజ్ 1 వీటన్నిటిని ఇంక్లూడ్ చేశాము. మరొకసారి ఆ విక్టిమ్ దగ్గర మరొకసారి స్టేట్మెంట్ తీసుకున్నాము అంటూ పోలీసులు మొత్తానికైతే అక్కడ మనం చూడొచ్చు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ పేట్ బషీరాబాద్ సైబరాబాద్. సో మొత్తం మీద డీసీపీ రితిరాజ్ మొత్తానికి రంగం సిద్ధం చేసింది ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అలాగే ఇన్వెస్టిగేషన్తో పాటు మరి అరెస్ట్ చేస్తారా, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బండి సంజయ్ ఆయన కొడుకుని ఉద్దేశించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి ఆలోచించి మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు ఎత్తాను, నేనేం తప్పు చేయలేనన్నా. మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నిలవత మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తున్నారు. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదినా ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుందన్న. ఇలా కార్యకర్తలందరూ నాకంటే ఎక్కువ కోసం పనిచేస్తున్నా. ఇక్కడ హోం సహాయక మంత్రి బండి సంజయ్ చాలా క్లియర్గా నా కొడుకుతో కూడా మాట్లాడే టైం దొరకలేదు,
టైము మీకే ఇస్తున్నా, మీకోసమే పని చేస్తున్నా అంటూ ఆయన మొదలుపెట్టాడు. సో చాలా క్లియర్, కొడుకుతో మాట్లాడలేదంటున్నావు. మరి బండి భగీరథ్ ఎక్కడున్నాడు? పరారీలో ఉన్నాడా, లేక అతన్ని ఎవరైనా దాచిపెట్టారా? అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎక్కడున్నాడు బండి భగీరథ్? మేనమామకి నోటీసులు పంపించారు. మరో పక్కన తండ్రికి కాదు, తల్లికి కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మేనమామ పేరు మీద నోటీసెస్ని సర్వ్ చేశారు. మేనమామ తీసుకురావాలంటూ. మరి మేనమామ దగ్గర బండి భగీరథ్ ప్రస్తుతానికి ఉన్నాడా? మరో పక్కన పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు చాలా క్లియర్గా బండి భగీరథ్ని మేము అప్రోచ్ అవ్వాలి, పట్టుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము, ఆయన దొరకట్లేదు ప్రస్తుతానికి, కానీ ఖచ్చితంగా పట్టుకుంటామంటూ ఇటు డీసీపీ రితిరాజ్ మాట్లాడుకొస్తుంది. ఈయన బండి సంజయ్ హోం శాఖ మంత్రి, సహాయక మంత్రి బండి సంజయ్ ఏం చెప్తున్నారు? ఆయన ఏమంటున్నారు? చాలా క్లియర్గా, నా కొడుకుతో మాట్లాడే టైం కూడా దొరకలేదు, నేను మీకోసమే పనిచేస్తున్నాను, మీకు టైం ఇవ్వడానికే ఉన్నాను, నా వైఫ్ కూడా బ్యాంకులో ఉద్యోగాన్ని మానేసింది, ఎందుకు అక్కడికి వెళ్ళి అన్న బండి సంజయ్ అన్నకి ఇది చెప్పండి అది చెప్పండి అని నా మిస్సెస్ దగ్గరికి, నా వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తను ఉద్యోగం కూడా మానేసింది, మేమంతా ప్రజాసేవ కోసమే ఉన్నాం, నా కొడుకుతో నేను మాట్లాడాను అని మళ్ళీ మొదటగా కొడుకుతో మాట్లాడడానికి కుదరలేదన్నాడు. దాని తర్వాత కొంచెంసేపు అయినాక నా కొడుకు ఏం చేయలేదని నాకు చెప్పాడు అని కూడా అన్నారు. ఒక్కసారి పీసీఆర్ ఒక్కసారి ఆ బండి సంజయ్ బయటను ఒక్కసారి ఒక 30 సెకండ్స్ ఒక్కసారి ప్లే చేయరా? ఒక్కసారి చూడండి. మొదటగా మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలే అన్న, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నిలవత మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను రైట్, మొదటగా నా కొడుకుతో మాట్లాడడానికి టైం దొరకలేదని చెప్పేసి బండి సంజయ్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా మేము ఫ్రెండ్స్గానే ఉన్నాం నాన్న, తర్వాత విడిపోయినాం, నేనేం తప్పు చేయలేదని నా కొడుకు నాకు చెప్పిండు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టం ముందు ఎవరు అతిథులు కాదు, అందరూ ఒకటే అంటూ కూడా ఆయన మాట్లాడారు. నా కొడుకును ఒక క్రిమినల్గా ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మాట్లాడాడు. మరోపక్కన మరి పోలీసులు ఏం చెప్తున్నారు? డీసీపీ ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలైతే కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. మొదటగా నా కొడుకుతో మాట్లాడడానికి నాకు సమయం దొరకలేదు అని అన్నారు. తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నాం నాన్న, విడిపోయాము అని నా కొడుకు నాకు చెప్పాడు, ఏ తప్పు చేయలేదని చెప్పాడు అంటూ మాట్లాడారు. సో డీసీపీ పోలీసు వాళ్ళు మాత్రం బండి భగీరథ్ ఎక్కడున్నాడో మాకు అందుబాటులో లేడు, ఆయన వెతుకుతున్నాము, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటూ డీసీపీ చెప్తుంది. మరి తండ్రి దగ్గర లేడు, తండ్రి టైం లేదంటున్నాడు, మాట్లాడినా అంటున్నాడు, నా కొడుకు ఇలా చెప్పాడని చెప్పేసి బండి సంజయ్ 2 మాటలు అయితే మాట్లాడాడు. మరోపక్కన మేనమామకి నోటీసెస్ని సర్వ్ చేశారు. భగీరథ్ ఎక్కడున్నాడు? ఒకసారి పోలీసులు ఏమంటున్నారు, ఒకసారి పోలీసుల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము, మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ డీసీపీ రితిరాజ్ చాలా క్లియర్గా అక్యూజ్ గురించి మేము వెతుకుతూ ఉన్నాము,
మాకు దొరకలేదు, అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటాము అంటూ ఆయన చెప్పడం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే పోలీసులకి అందుబాటులో లేడు, మరి తండ్రికి అందుబాటులో లేడు అంటున్నాడు. తండ్రి ఏమో మరో పక్కన మేము ఫ్రెండ్స్గానే ఉండి విడిపోయామని చెప్పి తండ్రితో చెప్పాడు అని బండి సంజయ్ కూడా అంటున్నాడు. సో రెండు మాటలు అయితే వస్తున్నాయి. సో బండి సంజయ్కి కాంటాక్ట్లో ఉన్నారా లేదా, సరే కాంటాక్ట్లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే పోలీసులకి అందుబాటులో అయితే లేరని పోలీసులు చెప్తున్నారు. మరో పక్కన ఇవాళ ఇన్వెస్టిగేషన్కి మరి మేనమామ దగ్గరుండి తీసుకొని వస్తున్నాడా లేదా, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, ఎలా చూడాలి ఇవాళ మరి మేనమామతో బండి భగీరథ్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్కి వచ్చే అవకాశం ఉందా? వచ్చిన తర్వాత తనని అరెస్ట్ చేసే అథారిటీ కానీ రైట్స్ కానీ ఇప్పుడున్న కేసు ప్రకారం, కేసులో ఉన్న సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? కళ్యాణ్, మన టోటల్ సినారియో మనం చూస్తే ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో 2 గంటలకు రావాలి. అయితే మీరు ఒక మాట మెన్షన్ చేశారు, ఈ మేనమామకు నోటీస్ పంపించారని చెప్పి. అంటే ఆయన లొకేషన్ సంబంధించి పోలీస్ దగ్గర ఉన్న సమాచారం ఏవైతే ఉందో వాళ్ళ మేనమామ దగ్గర షెల్టర్ తీసుకున్నారన్న సమాచారం మేరకు వాళ్ళ మేనమామకి ఈ నోటీస్ పంపించడం జరిగింది. మనం చూస్తే ఖచ్చితంగా ఆయన పేట్ బడ్జెట్ పగలో ఈ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంది. ఇక్కడ కళ్యాణ్ మనం విషయం చాలా స్పష్టంగా గమనించాలి. ఈయన 14వ తారీఖున కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇంటర్మ్ బెయిల్ గురించి అప్లై చేసుకున్నాడు. కానీ ఈ లోపలనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా 2 సార్లు ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలని విచారణ చేయడం జరిగింది. 2 సార్లు విచారణ చేసిన తర్వాత కొన్ని చాలా కీలకమైన అంశాలను ఆమె చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఆల్టరేషన్ చేశారు. అంటే ఖచ్చితంగా దీంట్లో చాలా కీలకమైన అంశాలు అనేవి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. తర్వాత చాలా సమాచారం ఆమె ఇచ్చింది కాబట్టి దాని మీద వివరణ కావాలని చెప్పి కూడా ఈ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు 2 గంటలకు కనుక వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అంటే దీంట్లో మనం ఒక విషయం గమనించాలి కళ్యాణ్, ఎందుకు అరెస్ట్ చేస్తా అనుకుంటే ఇప్పటికే మనం చూసాం, ఎప్పుడైతే కేసు నమోదైందో, ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో కౌంటర్ గా ఆయన కరీంనగర్ లో కేసు పెట్టడం, అలాగనే వీళ్ళిద్దరి పర్సనల్ ఫొటోస్ ఏమైతే ఉన్నాయో అంటే బయటికి పెట్టకూడదు, ఒక పక్కన మహేంద్ర అని తెలుసు, విషయం అని తెలుసు, మరి కౌంటర్ గా వాళ్ళు ఈ ఫోటో రిలీజ్ చేయడం అనేది కూడా ఆమె యొక్క భవిష్యత్తును గందరగోళం నడుతా ఉందా, ఆ సెన్సిటివ్ ఇంకా పెరిగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన హోంశాఖలో ఉన్నాడు కాబట్టి ఇందులో ఈ సాక్ష్యాలను తారుమారేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ప్రతి విషయాన్ని కూడా పోలీసులు చాలా కీలకంగా ప్రతి విషయాన్ని కూడా గమనిస్తా ఉన్నారు. సో గమనిస్తున్న నేపథ్యంలో ఈ విషయం సెన్సిటివిటీని బట్టి 2 గంటల కనుక వస్తే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ రాకపోతే ఇప్పుడు ఒక విషయం గమనించారు కళ్యాణ్, ఒకవేళ రాకపోతే రేపు పొద్దున్న ఇంటర్వ్యూ బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ లో ప్రధానమైన కారణం అవుతుంది. మేము నోటీస్ ఇచ్చాము కానీ ఆయన రాలేదు అని చెప్పండి. తర్వాత ఒకవేళ వస్తే అరెస్ట్ చేస్తారన్న భయం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా కూడా పోలీసు అడుగు వేస్తా ఉన్నారు. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా 14వ తారీఖున విచారణ లోపలనే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది అయినప్పటికీ ఒక మహిళా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కాబట్టి అది కూడా 2వసారి జరిగిన విచారణలో తీసుకున్న స్టేట్మెంట్ లో చాలా విషయాలు బయటకు వచ్చే చాలా కీలకమైన అంశాలు, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఆమె ప్రొడ్యూస్ చేసింది పోలీసుల ముందు ఆ విచారణలో భాగంగా చెప్పిన నేపథ్యంలోనే ఈ ఎఫ్ఐఆర్ ను ఆల్టరేషన్ చేసి అంటే బిఎన్ఎస్ సెక్షన్ లో సంబంధించిన ఆల్టరేషన్ జరిగింది కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేసి దాదాపుగా అతను 20 సంవత్సరాలు జైలుకి ఇవ్వడే అవకాశం ఉన్నప్పుడు కూడా లీగల్ గా అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ సినారియోలో ఈ రోజు వస్తాడా రాడా అన్నది, వచ్చినా రాకపోయినా రెండిట్లో కూడా ఆయన ఖచ్చితంగా థ్రెడ్ ఉంది. రాకపోతే ఇంకా టైట్ అవుతుంది. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ బెయిల్ లో ఈయన తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తప్పు చేయకపోతే తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? బెయిల్ అనేది ఎవరికైనా సరే అదొక హక్కు, ఎవరైనా బెయిల్ అప్లై చేసుకోవచ్చు. కానీ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు రాకుండా పోవడం అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూ బెయిల్ లో అదొక కాజ్ అవుతుంది. సో ఆ కాజును తప్పించుకుంటాడా, వచ్చి విచారణ హాజరవుతాడా, విచారణ హాజరైతే అరెస్ట్ చేస్తారన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే జరుగుతున్న సినారియోలో 2 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇప్పటి వరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన అంశాల ఆధారంగా డెఫినెట్ గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే కేసులు తారుమారేసే అవకాశం ఉంది, సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉందన్న కారణంగా. ఇంకొకటిగా కళ్యాణ్, ఆయన వస్తే పూర్తి స్థాయిలో పోలీసుల విచారణకు సహకరిస్తారని చెప్పారు. దాని మీద కూడా అనుమానం నేపథ్యంలో అరెస్ట్ అవడానికి ఎక్కువ కారణాలు కాబట్టి మరి
వస్తాడా రాడా అని దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి ఈ నోటీసెస్ ఏవైతే సర్వ్ చేసినారో ఆ నోటీసెస్లో ఇప్పుడు సెక్షన్ 5 క్లాజ్ 1 అలాగే సెక్షన్ 6 ఈ రెండింటిని జతపరుస్తున్నామంటూ ఆ నోటీసెస్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అలాగే కేసు బండి భగీరథ్ అండ్ అదర్స్ అని ఉంది. అంటే ఈ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విక్టిమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన వాళ్ళ అదర్స్ అంటే ఇంకెవరిపైనా ఆ కేసులో నమోదైన దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే దీనికి సంబంధించి దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఏదైనా ఒక కేసు కానీ క్రైమ్ గా జరిగినప్పుడు అతను ఉన్నాడా, అతనితో పాటు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా సహకరించారా, ఈ మూడింటి మీదనే ఇన్వెస్టిగేషన్ అనేది డీప్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కడైతే ఈ మద్యం దాగించాడు, నా మీద అసభ్యంగా ప్రవర్తించారు చెప్పని ఏమైతే కేసు ఫైల్ అయిందో ఆ సమయంలో ఎవరున్నారు, ఎవరు సహకరించారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే ఉంది. సో దాంట్లో సహకరించిన వ్యక్తులకు సంబంధించిన డేటా తీసుకున్నారు, వాళ్ళని కూడా విచారణ చేస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర కొంత సమాచారం సేకరించారు. ఇదే కాకుండా ఈ ఇన్సిడెంట్ ఏమైతే ఒక బాధితుల ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత నిజంగానే ఆ టైంలో ఆమె అక్కడ ఉందా, ఆ లొకేషన్ లో ఉందా, ఎవరు సహకరించారు, ఎవరెవరు ఉన్నారు అన్న అన్ని అంశాలు, కాల్ డీటెయిల్స్, తర్వాత ఇప్పుడు బండి భగీరథ బండి జరుగుతుందని ఊహించదు కాబట్టి పార్టీకి పిలిచే ముందు కాల్ చేసే ఉంటాడు. ఖచ్చితంగా పార్టీకి పిలిచినప్పుడు ఎవరెవరు పిలిచాడు, ఎవరెవరు వచ్చారు, ఈ అమ్మాయితో ఎన్నిసార్లు కన్వర్సేషన్ చేశాడు, చాటింగ్ హిస్టరీ, కాల్ హిస్టరీ, ఇవన్నీ కూడా ఈ కేసులో పరిగణ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది దీంట్లో చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో సహకరించిన వ్యక్తులకు సంబంధించిన ఒక డేటా కూడా రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు భగీరథ ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఒక కంక్లూజన్కి వచ్చారు. భగీరథ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడా దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసే అవకాశం ఉంది ఎఫ్ఐఆర్ ని. కానీ భగీరథ సహకరిస్తాడు అన్న దాని మీద పోలీసులు కూడా కొంత డైనమాలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంతప్పటికీ తప్పు చేయలేదనే ప్రయత్నం చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తర్వాత అలాగనే మనం చూస్తాం, తండ్రి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన ఒకసారి కలవలేదని చెప్పంటాడు, ఒకసారి కలిశాడు తప్పు చేయలేదని చెప్పంటాడు, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తారని చెప్పంటాడు. అంటే ఈ మాటలన్నీ కూడా ఎక్కడ కూడా పొంతలేని సమాధానం అని చెప్పంటారు పోలీసు భాషలో. సో ఇట్లా పొంతలేని సమాధానం తండ్రి చెప్పడం, ఇతనేమో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో తొలిగా చెప్పడం. సో ఇవన్నీ విషయాల్లో పోలీసు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం, దీంట్లో బాధితులకు సంబంధించిన 2 సార్లు ఏమైతే ప్రజలు స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్ తగ్గ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత అవన్నీ సేకరించిన తర్వాత ఈ రోజు విచారణకు హాజరవుతాడా లేదా అన్నది అతని భవిష్యత్తులో ఎన్ని అవకాశం కనిపిస్తా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక 4 రోజులు గడిచినా కూడా మరి అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇటు సోషల్ మీడియాలో కానీ చాలా చర్చ జరుగుతుంది, అతను ఒక రిసార్ట్లో ఉన్నాడని చర్చ జరుగుతుంది, లేదు దుబాయ్కి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడు అని చెప్పి ఒక తండ్రి దగ్గర ఉండే పంపించేశాడు వెనక నుంచి అంటూ చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఏ డిస్కషన్ జరిగినా కూడా తన అరెస్ట్ మాత్రం ఇప్పటిదాకా జరగలేదు. అంటే పోలీసులకి అంతు చిక్కట్లేదా తను ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి? పోలీసులకి చిక్కకపోవడము, పోలీసులకు దొరకపోవడం అనేది లేదు. ఆల్రెడీ పోలీసుల టార్గెట్ లో ఉన్నాడు. అంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి కళ్యాణ్. ఇప్పుడు తండ్రికి వాళ్ళు ఉన్న ఇంటికి నోటీస్ పంపించుకుంటే, మేనమామ నోటీస్ పంపించారంటేనే అక్కడ అతని యొక్క కదలికలు ఎక్కడ ఉన్నాయి, ఎవరో సంరక్షణలో ఉన్నాడు, ఎవరి దగ్గర ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాడని చెప్పని తెలిసిన తర్వాతనే కాకపోయినా వాళ్ళ మేనమామ నోటీస్ పంపించారు. సో ఇదే కాకుండా ఏదైనా ఒక లీగల్ ప్రొసీడింగ్ నడుస్తా ఉంది, ఒక సెన్సిటివ్ కేసు, అది కూడా మనం ఇంకో విషయం గమనించాలి. వాళ్ళ నాన్న హోంశాఖ సహాయ మంత్రి చేశారు కాబట్టి పోలీసులు వేసే ప్రతి స్టెప్, అంటే ఒక స్టెప్ తీసుకొని బదనాం కాకుండా ప్రతిదీ కూడా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళారంటే దానికి ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి హడావుడిగా అరెస్ట్ చేసి హడావుడిగా రిమాండ్ చేయడం కంటే కూడా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆధారాలతో సహా అరెస్ట్ చేద్దామని చెప్పని కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ కేసులో భగీరథ ఖచ్చితంగా దీంట్లో పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు రాకపోతే మాత్రం రేపొద్దున ఆయన తీసుకున్న బెయిల్ పిటిషన్ లో కూడా ఇది ఒక కారణమై ఆ బెయిల్ రిజెక్ట్ అయ్యే కారణం కూడా అవుతుంది. కాబట్టి పోలీసులు చాలా ప్లాన్డ్ గా ఈ రోజు నోటీస్ జారీ చేసి ఈ రోజు విచారణ హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి జరగబోయే పరిణామాలకు ఎలా ఉంటాయి, తర్వాత పోలీసులు తీసుకున్న స్టెప్ అంతా ఎలా ఉంటుంది, సివి ఆనంద్ పర్యవేక్షణలో రుతురాజ్ ఐపీఎస్ ఆఫీస్, మహిళా ఆఫీస్ రాజ్యంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అనేది చాలా పకడ్బందీగా చాలా ప్లాన్ గా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు విచారణకు పిలిచారని చెప్పుకోవచ్చు. విచారణకు వచ్చినా రాకపోయినా కూడా భగీరథ డెఫినెట్ గా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. విచారణ ఖచ్చితంగా ఎదుర్కోవాలి.
అంటే ఈ 2 సార్లు ఎవరైతే బాధితులు స్టేట్మెంట్ లో ఇచ్చిన సాక్ష్యాలకు సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకంటే వస్తారా రాడా, వచ్చినా రాకపోయినా భగీరథ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సిందే, సేకరించిన సాక్ష్యాలకు సమాధానం చెప్పాల్సిందే. ఆయన మన వాళ్ళ నాన్న ఇన్ని చెప్పినా కూడా రకరకాల సమాధానం చెప్తున్నారు. ఒకసారి లేడంటాడు, ఒకసారి ఉన్నాడంటాడు, మరోసారేమో కేసు ఇలాంటి శిక్ష అర్హులని చెప్తున్నారు. సో రకరకాలుగా మాట్లాడుతున్నా కూడా ఒక తండ్రిగా ఆయన మాట్లాడుతున్నది మాకు అనుకోవచ్చు. కాకపోతే తప్పు చేసిన కొడుకు అలాగనే కొడుకుని రక్షించే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాడు. మరి ఇలాంటి సమయంలో అతన్ని కదలికలు ఎప్పటికప్పుడు పోలీసు అబ్జర్వేషన్ ఉంది, పోలీసు టీం కనుతలలోనే ఆయన ఉన్నాడని చెప్పారు కూడా మన సమాజంలో వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు 2 గంటలకి వస్తారని భావిద్దాం. కాకపోతే మాత్రం ఇంకా క్రిటికల్ గా మారే అవకాశం ఉంది. ఈయన కేసులు భగీరథ కేసులు అని చెప్పని మనకు సమాజం అంతా ఉంది. కళ్యాణ్ రైట్ నరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బండి భగీరథ మరి ఇప్పటికీ పోలీసులకి ఎందుకు అంతు చిక్కట్లేదు? అతని ఇన్ఫర్మేషన్ని మేము తీస్తున్నాము, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని తీస్తున్నాము, ఆయన ఎక్కడున్నాడో లొకేషన్స్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అన్న మాటలు పోలీసులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి అతను బయట ఉంటే సాక్షులను మభ్యపెట్టే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను డైల్యూట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు పోలీసులు? ఎందుకు అరెస్ట్ చేయడానికి ఇంకా వెనకాడుతున్నారు? నోటీసెస్ సర్వ్ చేసి ఏదో పెళ్ళికో ఫంక్షన్కో ఇంటికో పిలిచినట్టు తీరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు రండి అంటూ పిలుస్తారా? ఇది పోక్సో కేసా లేకపోతే వేరే కేసు అనుకుంటున్నారా పోలీసులు? నాకు అర్థం కావట్లేదు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రేమో ఒకసారి నేను మాట్లాడలేదు అంటాడు, ఇంకొకసారి నా కొడుకు నాకు చెప్పాడు, మేము జస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం విడిపోయామంటూ నా కొడుకు చెప్పాడు అంటూ కూడా మరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఏ డిపార్ట్మెంట్ అయితే ఈ కేసును డీల్ చేస్తుందో దానికి సెంట్రల్ మినిస్టర్ అలాంటి అంత పవర్ఫుల్ డిజగ్నేషన్లో ఉన్న పర్సన్ కాబట్టి మరి సాక్షులు కానీ మిగతా విషయాలు కానీ ఏమైనా పక్కకు జరిపే, మభ్యపెట్టే, లేకపోతే వాటిని డైల్యూట్ చేసే, ఎవిడెన్సెస్ని తారుమారు చేసే అవకాశాలు ఉంటే కదా ఖచ్చితంగా మరి పోలీసెస్ ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. గతంలో బీజేపీకి సంబంధించిన నాయకులను కంపేర్ చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన నాయకులు ఉత్తరప్రదేశ్, బీహార్ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరిపైన అయితే ఇలాంటి పోక్సో కేసులు అయినాయో వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కేసులు హీరింగ్స్ ఎక్కడ దాకా వచ్చాయి, వాళ్ళపైన జైలు శిక్షలు పడ్డాయా లేవా అంటూ కంపారిజన్ స్టార్ట్ చేశారు సోషల్ మీడియా మాధ్యమంలో. మరోపక్క మరి బండి భగీరథని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పటిదాకా? గతంలో ఒక లారీ డ్రైవర్ చేసిన ఇన్సిడెంట్కి తనని ఇమీడియట్గా మరి షూటెడ్ సైట్ ఆర్డర్స్ని ఇష్యూ చేశారు, తనని ఎన్కౌంటర్ చేశారు. అలాంటి పరిస్థితులు జరిగాయి. మరి అతనికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం, కేంద్ర సహాయక మంత్రి హోంశాఖ మంత్రి కొడుకుకు ఒక న్యాయమా అంటూ చాలామంది ప్రస్తుతానికి నెటిజన్స్ సోషల్ మీడియా మాధ్యమంలో ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? నిజంగానే తనని ఇవాళ ఇన్వెస్టిగేషన్కి వస్తాడని కూడా మీరు భావిస్తున్నారా బండి భగీరథ్? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లో వినండి. కోసం పనిచేస్తున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ
నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న, నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి రాకుండా కంటెంట్ కాదన్నది. ఇక నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకుకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్త రైట్, నా కొడుకును ఒక క్రిమినల్గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు కావాలనే. నా కొడుకు ఆల్రెడీ మేము జస్ట్ ఫ్రెండ్స్గానే ఉన్నాం, విడిపోయామంటూ నాకు చెప్పాడు అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మీకోసమే బయటకు వచ్చాను, మీకే టైం ఇవ్వగలుగుతున్నాను, నా కొడుకు టైంకి ఇవ్వలేకపోయాను అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరోపక్కన పోలీసులు ఏమంటున్నారు, పోలీసులేమో బండి భగీరథ్ అందుబాటులో లేడు, వెతుకుతున్నాము అంటూ పోలీసులు అడుగుతున్నారు. పోలీసులు ఒకసారి ఏం మాట్లాడుతున్నారు, పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU